ఈరోజు నేను చూపించబోయేది ఏదంటే సూలి చెట్టు అంటాం. మా పక్క అయితే సూలి చెట్టు అంటాము. నానా రకాలుగా పిలుస్తుంటారు, వాళ్ళ ప్రాంతీయ భాషల్లో వాళ్ళ రకాలుగా పిలుస్తుంటారు. దీంట్లో నల్ల సూలి తెల్ల సూలి అని 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను చూపించబోయేది తెల్ల సూలి చెట్టు. ఇది నల్ల సూలి అనమాట. నల్లగా కాయలు కాస్తుంటుంది. ఇది చెట్టు మాత్రం మీరు చూసుకోండి. దీన్ని ఎలా వాడుకోవాలో క్లియర్గా నేను చెప్తాను. ఇది సూలి చెట్టు. ఈ సూలి చెట్టు దేనికి పనిచేస్తుంది అంటే పక్షవాతం గల వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క చిగురులంది మాత్రమే తీసుకోండి. బాగుండే ఆకు, బాగా చిగురులు లాగా ఉండేవి ఆకు తీసుకోవాలా. ఒక పిడికిడి ఆకు తీసుకొని దీంట్లోకి ఒక 4-5 మిరియాలు వేసి దంచాలి. అలాగే 2 చిటికెల పసుపు పొడి, ఒక 3 ఎల్లుల్లిపాయలు వేసి మొత్తం బాగా దంచాలి. దంచి పేస్ట్ లాగా బాగా నూరుకొని వంటలాగా చేసుకోండి. మేకపాలు ఒక 1/2 గ్లాసు లేదా 1 గ్లాసు దొరికితే తెచ్చుకొని దీన్ని దేనికి వాడాలంటే పక్షవాతం గల వాళ్ళు ఎవరికైనా ఉంటే ఈ ఒక రెమెడీని వాళ్ళకి మీరు చేయించారనుకోండి, కంపల్సరీగా ఆ ఒక సమస్య పరిహారం అవుతా ఉంది. ఈ ఒక 3 వంటలు తెల్లవారితో ఉదయం లేస్తానే ఆ 3 వంటలు నోట్లోకి వేసుకొని మేకపాలు తాగాలి. తాగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఒంట్లో వేడి పుడుతుంది. ఆ వేడి పుట్టినప్పుడు ఆ నరాలకు బలం అనేది వస్తుంది. ఆ బలం వచ్చినప్పుడు ఆ వ్యక్తి పక్షవాతం కావచ్చు, పక్షఘాతం కావచ్చు, ఈ రెండిట్లో ఏది వచ్చినా కూడా వాళ్ళు తొందరగా రికవరీ అయితే వస్తారు.